హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో పాలకూరతో కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం మిక్సీ జార్లో ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయ రెమ్మల్ని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసి ఇవి కొంచెం చిటపట్లాడేలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి దీన్ని కూడా మొత్తం కలిసేలా చూసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయి ఉంటుంది. అప్పుడు మనకి బాగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనకి పాలకూరని 2 కట్టలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు చూసినట్లయితే చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గర పడేలా చూసుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు చూసినట్లయితే ఈ విధంగా మనకు బాగా దగ్గర పడిపోయి ఉంటుందండి. ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయినట్టే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుందండి. తిన్న వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.